మరణమే యేసు ముందు కనిపించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని, ఈ ఆరాధనలో పాల్గొనడానికి సిద్ధపడుతున్న ప్రతి వీక్షకులకు నా హృదయపూర్వకమైన వందనాలు. అరుణ్ విక్టర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ నా శుభములు, ఆశీర్వాదాలు పలుకుచున్నాను. హల్లెలూయా. దేవుడు గడిచిన వారమంతా తన మహాకృపలతో, వాత్సల్యంతో మళ్ళీ కాచి కాపాడి ఇంతవరకు సంరక్షణ నడిపించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఒక పాట పాడుతూ మనం ప్రభుని ఆరాధిస్తాం. ఈ ఆశీర్వదింపబడిన రోజున మనందరం కలిసి దావీదు వలె నీ సన్నిధిలో ఉండుటే నా హృదయ వాంఛ ప్రభా, నీ చిత్తం నెరవేర్చుటే నా హృదయ తపనమయ్యా. ఈ పాట పాడుతూ మనమందరం ప్రభుని స్తుతించి ఆరాధిస్తాం. ఆయన సన్నిధిలో ఆయన కృపను తలుస్తూ ఆయన మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా.
అందరు కలిసి నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛనయ్యా, నీ చిత్తం నెరవేర్చుటే నా హృదయ తపనమయ్యా. எல்லாரும் சேர்ந்து உள்ளத்தின் ஆழத்தில் சொல்லுவோம். యేసయ్యా உம்மை தானே என் முன்னே நிறுத்தி உள்ளே. యేసయ్యా உம்மை தானே என் முன்னே நிறுத்தி உள்ளே. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, వందనాలు, వందనాలు. ఈ ఆశీర్వదింపబడిన రోజునందున పరిశుద్ధ ఆరాధనలో ప్రభువా, నీ ప్రజలుగా మీ పాద సన్నిధిలో మేము చేరి ఉన్నాము. మా పట్ల నీ యొక్క హస్తాన్ని చాపి మా హృదయాలను ప్రభువా నీ వాక్యం కొరకు సిద్ధపరచమని నీవు మాతో మా అందరితో మేము మాట్లాడి నీ మాటల్లో ఉన్న సత్యాలను, నీ మాటల్లో ఉన్న ఆలోచనలను నైనా ప్రభు మాకు బయలుపరుస్తూ నీ వాక్యాన్ని అనుసారంగా మేము నడుచుటకు యా దాగముతో దప్పితో నీ వాక్యం కొరకు ఎదురు చూసేవారుగా అట్టి దప్పి అట్టి ఆకలి మాకు కలుగ చేయమని పరిశుద్ధాత్మ ద్వారా మా మనసు, మా నేత్రాలు, మా హృదయాలు, మా జీవితాలు నీ వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చి నీ వాక్యం తట్టు మా మనసు త్రిప్పేవారుగా మార్చి
మనిషి స్వరంగా దేవుడి స్వరం వినేవారుగా ఆయన మా ఒక చెవులను పరిశుద్ధపరచమని, వాక్యాన్ని సరైన రీతిగా ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు ఆ ఉద్దేశాన్ని అపార్థం చేసుకోకుండా, నైనా ప్రభువా ఏమాత్రము తండ్రి దాన్ని అభ్యంతరపరచకుండా దాన్ని పూర్ణ మనస్సుతో అంగీకరించి దానికి అనుకూలంగా బ్రతుకొని వాక్యం అనే బండ మీద మా జీవితాన్ని కట్టుతూ స్థిరులై బలవంతులై మేము మార్చబడుటకు సహాయమును మాకు దయచేయమని, ఈ ఆరాధన అన్నింటిలో నీ పరిశుద్ధాత్మ ఆవరణం, దేవుని సన్నిధి కదిలింపు ఉండునట్లు నీ కృపా వాత్సల్యత కలుగ చేయమని, వచ్చిన వారందరూ దీవింపబడుదురు గాక. ఏ ఒక్కరు కూడా ఉండి చేత వెళ్ళకుండా ప్రవచనకరమైన దీవెనలతో మంచు వలే వాళ్ళపై, వాళ్ళ కుటుంబాలపై, సంఘంపై దిగినట్లు కృప అనుగ్రహించమని స్తుతియు ఘనత మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మిమ్మల్ని అందరినీ ఈ పరిశుద్ధ ఆరాధనకు స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వీక్షకులను కూడా ఈ పరిశుద్ధ ఆరాధనలో మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. దయచేసి మీరందరూ దేవుని వాక్యాన్ని గమనించాలని కోరుతున్నాను. దయచేసి సంఘానికి వస్తున్నప్పుడు దయచేసి చేతిలో బైబిల్ పట్టుకొని రావాలి. అది మన ఒక ఆయుధం. కాబట్టి బైబిల్ గ్రంథము మనం మోసినప్పుడు ఒకరోజు అదే బైబిల్ గ్రంథము కష్టకాలంలో మనల్ని మోస్తుంది. హల్లెలూయా. నీ బైబిల్ సుమక్కు మొదలు ఆపద కాలతలే అదే బైబిల్ ఉన్న సుమక్కు. సో వెక్కప్పటికీ కూడా బైబిల్ పుడిచిన వాళ్ళకి ఆర్డర్ సంగతులే. స్కూల్ పో మొదలు బ్యాగ్ మాటిని పో లేమా, ఆఫీస్కి పో మొదలు కూడా బ్యాగ్, అవి చర్చ్ కోరి మొదలు కూడా కైలే బైబిల్ పుడిచిన వాళ్ళు. అది ఆత్మీయత. హల్లెలూయా చెప్పండి మా గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనమందరం దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. కాబట్టి ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నారు అని జాగ్రత్తగా గమనిస్తాం. రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రక్షణ అనేది ఇంకా సమీపంగా అయిపోయింది. రక్షణ, మన రక్షణ, సంపూర్ణ రక్షణ. మనమందరము ఆదమవ్వ చేసిన పాపము నుండి, వాళ్ళ దోషము నుండి యేసయ్య రక్తం ద్వారా రక్షింపబడ్డాము. హల్లెలూయా. సంపూర్ణ రక్షణ ఏంటంటే మనం పరలోక రాజ్యాన్ని చేరేదే సంపూర్ణ రక్షణ. ఆ రక్షణ సమీపించింది, ఇంకా దగ్గర అయి ఉన్నది. కనుక సమయాన్ని వృధా చేయక మీ నిద్ర నుండి మేలుకోండి, మీ నిద్ర నుండి మేలుకోండి అని దైవజనుడైన పౌలు సంఘానికి పత్రికలు రాస్తూ హెచ్చరిస్తున్నాడు. మీ నిద్ర నుండి మేలుకోండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ఏమిటంటే మీ నిద్ర నుండి మీరు మేలుకోండి. హల్లెలూయా. అవేక్ ఫ్రమ్ యువర్ స్లీప్. ఆమేన్. ఎందుకంటే నీ రక్షణ ఇంకా అతి సమీపమై ఉన్నది. ఇదిగో త్వరలో సంపూర్ణ రక్షణ నీకు కలగబోతుంది. దేవుని సన్నిధిలో అతి త్వరలో నువ్వు చేరబోతున్నావు. ఆయన సన్నిధిలో నువ్వు చేరబోతున్నావు. అదే సంపూర్ణ రక్షణ. ఆమేన్, ఆమేన్. This is the high time that we need to be awake from sleep because our salvation is more nearer. More nearer. Hallelujah. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక మనం ఇంకా నిద్రించేవారుగా కాకుండా నిద్ర నుండి మేలుకొని వారుగా మనం ఉండాలని బైబిల్ ఈరోజు మాట్లాడుతున్నది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక పత్రికలో రాస్తూ దైవజనుడైన పౌలు కొరింథీయుల సంఘానికి రాస్తూ అంటాడు, మొదటి కొరింథీయుల పత్రిక, కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక
11వ అధ్యాయము 29-30 మీరు చదివితే, 1 Corinthians chapter 11 verse 29 and 30 మీరు చదివితే, ప్రభువు శరీరమని Hmm. వివేచింపగా Hmm. తిని త్రాగువాడు Hmm. తనకు శిక్షావిధి కలుగుటకే Hmm. తిని త్రాగుచున్నాడు. Hmm. ఇందువల్లనే Hmm. మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. చాలా మంది ఏం చేస్తున్నారు? நிறைய பேர் என்ன பண்ணிட்டு இருக்கிறாங்களா? தூங்கிட்டு இருக்கிறாங்க. உங்க மத்தியிலே அநேகர்கள் பலவீனமாய் நோய் நொடியாய் அநேகருங்க தூங்கிக் கொண்டிருக்கிறார்கள். హల్లెలూయా. 30వ వచనం. చాలా మంది మీ మధ్యలో ఏం చేస్తున్నారు? నిద్రించుచున్నారు. కనుక మీరు ఆ నిద్ర నుండి ఏం చేయాలంట? మేల్కోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. 2 విధమైన నిద్ర ఉంటుందండి. కొందరు చూడండి నిద్రపోతారు, వాళ్ళ నిద్ర నుండి లేకపోతే వీళ్ళు మేల్కుంటారు అయ్యో అని. కొద్దిమంది నిద్రించేవారుగా నటిస్తారు. హల్లెలూయా. వాళ్ళని మనం ఎంత లేపినా వాళ్ళెవరు అంటే నిద్రించేవారుగా నటించేవారు నువ్వు ఎంత లేపినా లేవలేరు. అలాంటి నటించే నిద్రలో ఉన్నావా? నిజంగా నిద్రలో ఉన్నావా? ఏది ఏమైనప్పటికీ నువ్వు నిద్ర నుండి మేలుకోవాలి. ఎందుకంటే నీ రక్షణ సమీపమై ఉన్నది. ఆమేన్. ఇంకొక మాటలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. Ephesians chapter 5 verse 12. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి అవమానకరమైనది సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది. 14వ వచనం. మరియు మద్యముతో చూడండి, మద్యముతో మత్తులై ఉండుకురి. దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ 14వ వచనము 5:14. అది అందుచేత నిద్రించుచున్న చూడండి, అందుచేత నిద్రించుచున్న నీవు చూడండి మేలుకొని మృతులో నుండి లెమ్ము. ఎందుకంటే క్రీస్తు నీపై ప్రకాశించుచున్నాడు. ఇదిగో క్రీస్తు అతి త్వరలో రానై ఉన్నాడు. ఇదిగో క్రీస్తు అతి త్వరలో నీతిశూరుడుగా ప్రకాశించబోతున్నాడు. ఇదిగో అతి త్వరలో క్రీస్తు రాకడ సమీపించినది. ఇదిగో అతి త్వరలో క్రీస్తు రాకడ హల్లెలూయా సమీపించినది. ఆయన రాజ్యం ఈ లోకంలో రాబోచున్నది. మధ్య ఆకాశములో ఆ మేఘుడై రాబోచున్నాడు. ఆయన సన్నిధిలో మనం చేరబోతున్నాము. ఆ మధ్య ఆకాశములో మనం ఎత్తబడబోతున్నాము. ఆయన సన్నిధిలో చేరబోతున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో పాటు మనము ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాము. నీతిగల పరిపాలన, సమాధానకర పరిపాలనలో మనం పాల్గొబోతున్నాం. కాబట్టి ఇంకా ఎందుకు మీరు నిద్రించేవారుగా ఉన్నారు? హల్లెలూయా. నిద్ర నుండి మేలుకోండి. ఆమేన్. నిద్ర అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒక్క నిద్ర దేవుడిచ్చే నిద్ర. దేవుడిచ్చే నిద్ర వచ్చి ఆశీర్వాదం. చెప్పండి అందరూ హల్లెలూయా. దేవుడిచ్చే నిద్ర ఆశీర్వాదం. చూడండి 127వ కీర్తన 2వ వచనం. 127వ కీర్తన 2వ వచనం. Psalm 127 verse 2. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తిన్నుతూ ఉండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చును. ఇంగ్లీష్ లో నేను చదువుతాను, బాగా గమనించాలని కోరుతున్నాను. Psalm 127 verse 2. It is vain for you to rise up early and to sit up late to eat the bread of sorrows, but so he gives his beloved sleep. ఆయనని ప్రేమించే వారికి, ఆయన ప్రియులైన వారికి దేవుడు
మంచి నిద్రనిస్తాడంట. ఒక నిద్ర అనేది కూడా ఆశీర్వాదం. ఈరోజు ఎంతోమంది చూడండి నిద్ర లేక బాధపడుతున్నారు. ఎంతోమంది వాళ్ళు ఇచ్చుచున్న ప్రార్థన అంశం ఏంటంటే, రాత్రుల్లో మాకు నిద్ర పడతలేదు, రాత్రుల్లో పిడకడలు, రాత్రుల్లో భయము, రాత్రుల్లో ఏమవుతుందో ఏమో అని ఆందోళన, నిద్ర పడతలేదు. ఇప్పుడు కూడా ఆయన నిద్ర అనేది ఆశీర్వాదం లేదు ఆయనకి. హల్లెలూయా. రాత్రి అంతా మేల్కొని ఉంటాడంట, రాత్రి అంతా మేల్కొని ఉంటాడంట. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతోమంది నిద్ర లేక హల్లెలూయా బాధపడుతున్నారు. నిద్ర అనేది దేవుడిచ్చే ఆశీర్వాదం. ఆమేన్. ఆయనను ప్రేమించే వారికి దేవుడు ఏమిస్తాడంట? నల్ల తూకుత తరువారు கத்த தன் பிள்ளைங்களுக்கு என்ன தருவார்னா நல்ல தூக்கத்தை. தூக்கம் வந்து ஆண்டவர் கொடுக்குற ஆசீர்வாதம். சொல்லுங்க ஆமீன். நல்லா தூங்கணும், அதுதான் ஆண்டவர் விரும்புகிறாரு. கர்த்தருக்கு ஸ்தோத்திரம். இது ஒரு மாதிரி தூக்கம், ஆண்டவர் கொடுக்கிற தூக்கம் ఆశీర్వాదం. అదే பாருங்க நீங்க అదే చూడండి. ఆదికాండం 2:21 ఆదాముకు దేవుడు నిద్రను కలుగ చేశాడు. చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు చెప్పండి చెప్పండి ఏం నిద్ర కలుగ చేశాడు? గాఢ నిద్ర, డీప్ స్లీప్. ఎవరు కలుగ చేసిండ్రు? చెప్పండి, ఎవరు కలుగ చేసిండ్రు? దేవుడు కలుగ చేసిండు. నిద్ర మందు కాదు. చాలా మంది స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటారు, నిద్ర పట్టదు. దేవుడే మంచి నిద్రనిచ్చేవాడు. గాఢ నిద్ర ఆదాముకు ఇచ్చాడు. ఆ నిద్రను బట్టి ఆయన కలిగే ఆశీర్వాదం ఏంటి? ఒక భాగస్వామిని దేవుడు తీసుకుని వచ్చాడు. దేవుడు చిత్తమును ఆయన జీవితంలో నెరవేర్చాడు. దేవుని సంకల్పం ఆయన జీవితంలో, ఆదాము జీవితంలో నెరవేర్చాడు. అవ్వ రూపంలో దేవుడు ఆయనకు ఆశీర్వాదం కలుగ చేశాడు. ఆమేన్. అది దేవుడు ఇచ్చే నిద్రలో ఉన్న ఆశీర్వాదం. రెండవదిగా ఆదికాండం 15:12-13 కూడా మీరు చదివితే, జెనసిస్ చాప్టర్ 15:12-13. ప్రొద్దుకుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. అబ్రహాముకు గాఢ నిద్రను పట్టెను. ఆమేన్. ఏం నిద్ర పట్టెను? చూడండి, ఎప్పుడైతే అబ్రహాముకి దేవుడు గాఢ నిద్రనిచ్చాడో, ఆ నిద్రలో దేవుడు ఆయనకు తన తరములు ఏమవబోతున్నారు, ఎలాగ ఉండబోతున్నారు, ఎలాగ వాళ్ళు 400 సంవత్సరం బానిసలుగా ఉండబోతున్నారు, ఎలాగ ప్రభు వాళ్ళని విడిపించబోతున్నారని ఆయన్ని గాఢ నిద్రలో తన తరమును బట్టి చిత్తమును బయలుపరుస్తున్నాడు. వాళ్ళ పట్ల సంకల్పంని బయలుపరుస్తున్నాడు. ఆమేన్. కొన్నిసారి దేవుడు మనకు గాఢ నిద్రని ఇస్తాడు. ఎందుకు తెలుసా? ఆ నిద్రలో దేవుడు నీకు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. నీ పిల్లల పట్ల ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఆమేన్. ఇది దేవుడిచ్చే నిద్ర. దేవుడిచ్చే నిద్రలో ఈ రెండో ఆశీర్వాదం మనం పొందుదాం. మూడవదిగా ఆదికాండం 28:11, 12, 16 మీరు చదివితే, ఒక చోట చేరి ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండువలను. చూడండి, యాకోబు ఒక స్థలము, ఆ స్థలం పేరు బేతేల్. బేతేల్ అనగా దేవుని ఆవరణం, దేవుని మందిరము, దేవుని గృహము. అక్కడ ఆయన నిద్రపోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. నిద్రపోతున్నప్పుడు ఆ నిద్రలో ఆయనకు కలిగే ఆశీర్వాదం ఏంటి తెలుసా? దైవ దర్శనం. దైవ దర్శనం కలిగింది. దేవుణ్ణి చూడగలడు. అదేవిధంగా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే నిద్రలో దైవ దర్శనమును కలిగి ఉంటాము. You will have the visions of God, spiritual visions. చాలా మంది చూడండి, కొద్ది మంది నిద్ర ఆశీర్వాదంగా ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం. ఆ నిద్రలో దేవుడు తన 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 చిత్తాన్ని నెరవేరుస్తాడు, తన చిత్తాన్ని బయలుపరుస్తాడు, తను తాను ప్రత్యక్షపరుస్తాడు. అదేవిధంగా యోబు గ్రంథం 33:15-16 మీరు చదివితే చూడండి. యోబు 33:15-16. థ్యాంక్ యూ లార్డ్. Job 33:15-16. మంచము మీద
మంచము మీద కునుకు సమయమునప్పుడు చూడండి, మంచం మీద కునుకు సమయంలో కలలో రాత్రి కలుగు స్వప్నమందు నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలంచిన కార్యములు వారు మానుకొని పని చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడినట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణము తప్పించినట్లు. యోబు 33 తెలుగులో కింద మీద ఉంటుంది, ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంటుంది. In the dream, in a vision of the night, when deep sleep falls on the man, while slumbering, he opens the ear of man and gives the instruction. Hallelujah. నీ కలలో, నీ నిద్రలో దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను సరిదిద్దుతాడు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. రకరకాలుగా మాట్లాడతాడు దేవుడు. సేవకుల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. ఆమేన్. మరియు స్వప్నము ద్వారా, కలల ద్వారా, దేవుడు దర్శనాల ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. చెప్పండి ఆమేన్. మాట్లాడుతూ తన చిత్తాన్ని బయలుపరుస్తూనే ఉంటాడు, తన సంకల్పాన్ని బయలుపరుస్తూనే ఉంటాడు, తన ఆశీర్వాదాలు బయలుపరుస్తూనే ఉంటాడు. ఎట్టిగా ఉండబోతున్నావు, నువ్వు ఎలాంటి భవిష్యత్తుని నీ కొరకు కలిగి ఉన్నాను, సిద్ధపరచున్నానని బయలుపరుస్తూనే ఉంటాడు. ఈ నిద్ర అనేది, దేవుడిచ్చే నిద్ర అనేది ఆశీర్వాదం. చెప్పండి ఆమె. చాలాసారి మేము ఎన్నో మీటింగ్లు అయిన తర్వాత, రాత్రి 3 గంటలు అయిన తర్వాత కూడా మాకు చాలా టైర్డ్ అయిపోతాం. ఇంకా పొద్దున ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాలి. 2 గంటలే ఉంటుంది మనకు సమయం నిద్రపోవడానికి. ఆ 2 గంటలు కూడా ప్రభు ఎలాగ అనిపిస్తుంది అంటే 20 గంటలు నిద్రపోయే ప్రశాంతత, నెమ్మది, అలాంటి అనుభవము దేవుడు కలుగచేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి మా హల్లెలూయా. కొన్నిసారి ఎన్ని గంటలు పడుకున్నా కూడా వాళ్ళకి తృప్తి ఉండదు, తృప్తి అనేది ఉండదు. ప్రైజ్ ది లార్డ్. పడుకున్న తర్వాత కూడా భయమే ఉంటుంది. కొద్దిమందికి రాత్రియే ఉండాలి, పొద్దున రావద్దని ఉంటుంది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదము నిద్ర ఎలాగ ఉంటుందంటే ప్రశాంతత. చెప్పండి ఆమె. ప్రశాంతత, నెమ్మది. ఒక పసిపిల్ల పడుకున్నట్లు అలాంటి నెమ్మదికరమైన, క్షేమకరమైన, తృప్తికరమైన నిద్రను కలుగచేసేవాడే దేవుడు. ఈరోజు ఈ ఉదయం ఈ మాట వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీకు ప్రశాంతత గల నిద్రని ఇవ్వబోతున్నాను. ఈ రోజు నుంచి క్షేమకరమైన నిద్రని ఇవ్వబోతున్నాను. ఈ రోజు నుంచి తృప్తికర నిద్రని ఇవ్వబోతున్నాను. ఈ రోజు నుంచి హల్లెలూయా. సంతోషకరమైన నిద్ర. ఏడుస్తూ పడుకున్నావు, దేవునికి స్తోత్రం. భయపడుతూ పడుకున్నా కూడా నిద్ర పడతలేదు. కానీ ప్రభు నీ భయాన్ని తొలగించబోతున్నాడు, నీ ఏడుపుని తొలగించబోతున్నాడు, నీ ఆందోళన తొలగించబోతున్నాడు. నమ్మేవారు ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. బ్లెస్డ్ స్లీప్, పీస్ఫుల్ స్లీప్, సాటిస్ఫైడ్ స్లీప్, సెక్యూర్ స్లీప్ గాడ్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ. నెమ్మదికరమైన నిద్ర. మీరు నమ్మితే పొందండి, లేకపోతే పర్వాలేదు. దేవుడికి నేనైతే నెమ్మదిగా పడుకోబోతున్నాను. దేవుడికి ఏ టెన్షన్ ఉండదు, ఏ భయం ఉండదు, ఏ ఆందోళన ఉండదు, ఏ ఫికర్ ఉండదు. నాకు ఫికర్. హల్లెలూయా. నెమ్మదిగా చెప్పండి. పసి పిల్లల వలె పడుకునే విధంగా దేవుడు నాకు ప్రశాంతమైన నిద్రని ఇస్తాడు. చెప్పండి, ఎంతమంది పొందబోతున్నారు అది? హల్లెలూయా. పొందండి యేసు నామములో. ఇది దేవుడిచ్చే నిద్ర. కానీ రెండో నిద్ర, అది ఒక శాపం. అది దీవెనకరమైన నిద్ర కాదు. ఏ నిద్ర నుండి మేలుకొని అంటున్నాడు దేవుడు. ఏ నిద్ర నుండి మేలుకోండి, ఇదిగో నీ రక్షణ సమీపమై ఉన్నది, క్రీస్తు రాకడ సమీపమై ఉన్నది, క్రీస్తు మీపై ప్రకాశించబోతున్నాడు కనుక నిద్ర నుండి మేలుకోండి అంటున్నాడు. కాబట్టి ఈ నిద్ర అనేది ఎలాంటి నిద్ర, ఎలాంటి నిద్ర నుండి మనం మేలుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొట్టమొదటిగా చూడండి, నిద్ర అనేది మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం మీరు చదివితే, మాథ్యూ చాప్టర్ 13 verse 25,
మనుష్యులు నిద్రించుచుండగా, చూడండి బాగా వినండి, మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి, చూడండి ఎవరు వచ్చి, అతని శత్రువు, గట్టిగా చెప్పండి ఎవరు వస్తారు? మనము నిద్రపోతున్నప్పుడే ఎవరు వస్తారు? శత్రువు. దేవుడిచ్చే నిద్ర కాదు, శరీరానుసారంగా వచ్చే నిద్ర, సాతాను ద్వారా కలిగే నిద్ర. ఈ నిద్ర మనకి ఏమాత్రము దీవెనకరంగా ఉండదు, శాపకరంగా, నష్టకరంగా, బాధకరంగా కలిగే నిద్ర అది. ఆమేన్. మళ్ళీ ఎక్కువ మట్టుకు ఆధ్యాత్మికమైన జీవితంలో అన్ని రంగాల్లో పాడు చేసే నిద్ర. ఆమేన్. Satan's weapon is one of the weapon is asleep. ఆ నిద్రలోనే సాతాను వస్తాడు, అపవాది వస్తాడు, శత్రువు వస్తాడు, రకరకాల తప్పుడు విత్తనాలు విత్తేసి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న మంచితనాన్ని పాడు చేయడం. చదవండి, ఎక్కడ ఉంటది? శత్రువు వచ్చి గోధుమ మధ్యలో ఏం విత్తిపోయాను? గురుగులు. గోధుమ మధ్యలో ఏముంటది? గోధుమలు. మంచి వాక్యం, మంచి ఇది ఉంటుంది, మంచి ఆరాధన, మంచి ఆత్మీయతలో ఎదుగుతారు. ఇది గోధుమ. గురుగులు విత్తేస్తాడు సాతాను. హల్లెలూయా. గురుగులు, చెడుతనాన్ని విత్తేస్తాడు సాయం. ఎప్పుడు? నిద్రపోతున్నప్పుడు. నువ్వు నిద్రపోతున్నప్పుడే అవకాశం ఎదురు చూస్తాడు. మీరు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ చూస్తే చూడండి, ఈ మా టీవీ, గిటీవీ అన్నీ మానేయండి. కొద్దిగా నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్, యానిమల్ ఛానల్ చూడండి, దాని ద్వారా చాలా నేర్చుకుంటారు. అక్కడ చూడండి, ఒక జంతువు, చదువు మామే, ఒక జంతువు తిండి లేక, చింక అనుకోండి, తిండి లేక, నీళ్ళు లేక అరణ్యములో తిరుగుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఏ అడవి జంతువులు రాదు, ఏ పక్షి రాజు, గద్దలు రాదు దాని దగ్గర. అది తిండికి ఆకలి కలిగి బక్కగా అయిపోయి, సన్నగా అయిపోయి, నడవలేని పరిస్థితి, నడుస్తూ కింద పడిపోతున్నప్పుడే చుట్టూ ఏం తిరుగుతుందో తెలుసా? వల్చర్స్. ఇది పడిపోతే దాన్ని తినేయాలని. సైతాన్ కూడా అట్లనే. చెప్పండి మామే, నువ్వు ఎప్పుడు బలహీనుడైపోతావు, నీ బలహీనతనే కొడతాడు, నీ బలహీనతల మీదనే దాడి చేస్తాడు. చదువుమా, సాతానికి బలము లేదు, కానీ మన బలహీనతనే సాతాను బలము. చెప్పండి, మన బలహీనతనే సాతాను బలం. మన బలహీనత ఎక్కడున్నది? మనలోన ఒక బలహీనత, అన్ని బలహీనత ఒక బలహీనత అంటే నిద్రపోతులు. ఏ టైంకి పడుకోవాలి ఆ టైంకి పడుకోడు, ఏ టైంకి పడుకోదు అప్పుడే పడుకుంటారు. నిద్రపోతులు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన పడుకున్నాడు, పొద్దున్న 12 గంటలకే లేస్తాడు, 1 గంటకే లేస్తాడు. ఏమ్రా ఈ టైంకి లేస్తే ఏమ్రా దరిద్రం చుట్టుకుంటుందిరా అంటే, నేను అమెరికాలో ఉన్నా. ఏమంట? అమెరికా అంటే ఇక్కడ ఉదయం ఉంటే అమెరికాలో నైట్ ఉంటుంది. అమెరికాలో నైట్ అంటే అమెరికాలో ఉదయం అంటే ఇక్కడ నైట్ అంటే ఈయన అమెరికా వాడంట. ఈ రోజు కూడా దరిద్రపు చుట్టుకున్నది అని జీవితాన్ని. ఎన్ని ప్రయాసపడినా. చెప్పండి ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పాలని కోరుతున్నాను నేను, కొద్దిగా చెప్పండి నాకు గట్టిగా హల్లెలూయా. కాబట్టి నిద్ర అనేది ఒక సాధారణ ఒక ఆయుధం. ఈ నిద్ర అనేది దేవుని బిడ్డలారా, నువ్వు నిద్రను ఎంటర్టైన్ చేస్తే, ఈ నిద్రతో నువ్వు ఏకీభవిస్తే, ఈ నిద్రతో రాజీ పడితే, ఈ నిద్ర నీకు శాపకరంగా మారుతుంది. అందుకే ఈ నిద్ర నుండి మేలుకు అంటున్నాడు. ఎందుకంటే నువ్వు మేల్కున్నప్పుడే అపవాది కుతంత్రాలు, తంత్రాలను, చెప్పండి మామే, నువ్వు గుర్తిస్తావు. అపవాది కుతంత్రాలు, తంత్రాలను ఏం చేస్తావు? గుర్తెరుగుతావు. అపవాదిని నుండి జాగ్రత్త పడతావు. చెప్పండి ఆమె, చెప్పండి హల్లెలూయా. ఈరోజు చాలా మంది సాతాను నిద్రలోనే అటాక్ చేస్తున్నాడు, నిద్రపోతున్నప్పుడే అటాక్ చేస్తున్నాడు, దాడులు చేస్తున్నాడు. ఆ దాడి నుండి నువ్వు తప్పించబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు.
ఆ నిద్ర నుండి మేలుకొని సాతాను అపవాదిపై జయం పొందాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. క్రీస్తు రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక జాగ్రత్తగా ఏ నిద్ర నుండి మీరు మేలుకోవాలని నేను మాట్లాడబోతున్నాను. త్వరగా ఇంకా 10 నిమిషాల్లో ముగిస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి ఆమేన్ గట్టిగా హల్లెలూయా. మొదటి నిద్ర, న్యాయాధిపతి గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం. Judges chapter 16 verse 19. ఆమె తన తొడ మీద తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిచి వాని చేత తల మీద 7 జడులను క్షౌరమును చేయించి అతన్ని బాధించుటకు మొదలు చెప్పండి హల్లెలూయా. ఎవరైనా సింసోన్ బలవంతుడు, శూరుడు, వీరుడు. శత్రులు ఆయనని పెద్ద పెద్ద తాడులతో కట్టివేసిన, బంధించిన దారులే తెప్పేవాడు. సింహమును 2గా చీల్చేవాడు. గాది ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చిన వాడు. బలవంతుడు. చెప్పండి మా గట్టిగా హల్లెలూయా. అతడు ఏ నిద్రలో పడిపోయాడు తెలుసా? కామం అనే నిద్రలో. ఆమేన్. ఏ నిద్రలో పడిపోయాడన్నా? కామం, స్లీప్ ఆఫ్ లస్ట్. కామం అనే నిద్రలో పడుకున్నాడంట. దెలైలా ఒడిలో పడుకున్నాడు. తెలుగులో ఉన్నది దెలైలా తొడ మీద పడుకున్నాడు, ఆనుకున్నాడు. కామములో నిద్రపోయాడు. ఈరోజు సింసములేవో సంగమా, నువ్వు కామంలో పడిపోయినావా? కామంలో నిద్రిస్తున్నావా? దిస్ ఇస్ ద హై టైమ్ టు గెట్ అప్, అవేక్ ఫ్రమ్ యువర్ స్లీప్ ఆఫ్ లస్ట్. కామం అనే నిద్ర నుండి లేవో, లేకపోతే అపవాది నిన్ను హతమారుస్తాడు, నీ దర్శనాన్ని పాడు చేస్తాడు. సింసోను కళ్ళు పీకేశారు శత్రులు. దర్శనం పోతది, అభిషేకం పోతది, దైవ సన్నిధి దూరం అవుతుంది. ఇంకా ఎంతకాలం కామం అనే నిద్రలో నిద్రపోతూనే ఉంటావు? లేవము, మేలుకో అని ప్రభు అంటున్నాడు. చెప్పండి మామే. కామం. కొద్దిమంది చూడండి కామముతో ఉంటారు. వాళ్ళ కళ్ళు కామం, వాళ్ళ నోరు అన్ని కామంతో ఉంటాయి. కొద్దిమంది చూడండి హల్లెలూయా. టీవీ ఇది చర్చి విడిచేస్తారండి. టీవీని ఇవ్వరు, కామంతో చూస్తారు. ఎంతకాలం కామంతో ఉండవు. కొంతమంది చూడండి ఎంత ఆత్మీయంగా ఉంటారు. ఏదో ఒక బలహీనత, తాగుడు, మత్తు పానీయము. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఎంతో కామంలో ఉన్నది. శరీర ఇచ్చలు, కామము. చెప్పండి ఆమేన్ హల్లెలూయా. వాటి నుండి మనం ఏం కావాలంట? మేల్కోవాలా. దేవునికి స్తోత్రం. ఇంకా ఎంతకాలం దాంట్లో బతుకుతాం? శరీర సుఖభోగాలు. దేవునికి మహిమ కలుగును కాక. పరాయి స్త్రీల్ని చూసే కామం, పరాయి పురుషులు చూసే కామం. చెప్పండి ఆమేన్. ఏ అబ్బాయి అందంగా కనబడితే కామంతో చూసే, ఏ అమ్మాయి కనబడితే కామపు చూపులు. ఎంతకాలం? ఎదుటివాడు భార్య, ఎదుటివాడు భర్త. నీ భర్త దేవుడికి ఇచ్చాడు, ఆయనతో తృప్తిగా ఉండు. నీ భార్య దేవుడు నీకు ఇచ్చాడు, ఆయనతో తృప్తిగా ఉండు. ఎంతకాలం వేరేలు కామం, వీళ్ళ సంసారం. వాళ్ళు పెళ్ళి అయి హాయిగా ఉంటారండి, వాళ్ళ మీద కన్ను పెడతారు. కామము కన్నులు. ఇది ఎంతకాలం బతుకుతావు? లేవో, నిద్ర నుండి లేవో. హల్లెలూయా. కామంలో మైనమై ఉన్నావు. కొంతమంది చూడండి ఫోన్లో మాట్లాడితేనే ఉంటారు. ఏం మాట్లాడతారో తెలియదు, నీవే నావే ఎనాది ఫోన్ నీవే ಇಲ್ಲ ನೀವೇ ಇರ್ತಲ್ಲ, ನೀವೇ ನಾವೇ ಏನಾದಿ. దేవునికి స్తోత్రం. ఫోన్ వచ్చినదంటే, వైఫై వచ్చినదంటే చాలు కామం. పోనోగ్రఫీ చూస్తారు, ఇది చూస్తారు, నగ్న స్త్రీలను చూస్తారు. ఇది ఒక కామం. ఎంతకాలం అట్లా బతుకుతావు? చెప్పండి హల్లెలూయా. కొంతమంది చూడండి ఏ కామం ఉంటుంది తెలుసా? వజ్రాలు వేసుకే కామం. వేరే వజ్రాలు వేసుకుంటే అట్లనే చూస్తారు. చూసుకుని ఏం చెప్తారు తెలుసా? ఒక రోజు వస్తుంది, నేను కూడా వేసి చూపిస్తా చూడు. కామం. ఇది వచ్చి దేవుడి మీద ప్రేమ పెడితే ఎంత ఎదుగుతాం చెప్పండి మమ్మీ. కొన్ని బట్టలు వేసుకోవాలని కామం,
దేవుడికి రకరకాలుగా ఉన్నది. ఎంతకాలం నువ్వు ఈ కామంలో బ్రతుకుతావు, ఎంతకాలం ఈ కామంలో నిద్రపోతావు, సింసోను గతి నీకు పడుతుంది. కనుక దేవుడు హెచ్చరిస్తున్నాడు, మేలుకో, ఆ కామముని చెదరుకోండి, మేలుకో. చెప్పండి మామే. రెండో నిద్ర, 2 సామ్యూయలు గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. త్వరగా గోడ మీద నుండి ఏమమ్మా? గోడ మీద నుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయినా. ఏమి చదువుతున్నారు? 2 సామ్యూయలు 11:20. 2 సామ్యూయలు 11:20 చదివినా? ఓకే. ఏమమ్మా? అది కావాలి. 2వ వచనం. ఒకానొక దినమున 2వ వచనం. ప్రొద్దుగుంకు వేళ. ఏమమ్మా? ఒకానొక దినమున. ఒకానొక దినమున. చెప్పండి అందరూ. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ. ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి. చూడండి, దావీదు ఎక్కడి నుంచి లేస్తున్నాడు? పడక మీద. చెప్పండి మా. పడక నుండి లేచి ఎక్కడ పోతుడు? రాజనగరి మిద్దె మీద నడుచుచు. మిద్దె మీద నడుచుచు. చెప్పండి మా, ఎక్కడ నడుచుచు? పైనుండి తెలుగులో ఎంత బాగుంది చూడు. బిడ్డలను ఏం చేయకపోరారు సార్? మెద్ద మేల పోయినా పడరాదు. తూంగి ఏంచి పడక నుండి లేచి ఎక్కడ పోతున్నాడు? తెలుగులో అదే అంటారా? మేడ మీద చెప్తారు, మిద్ద మీద మేడ మీద పోయి వాకింగ్ చేస్తున్నాడు. ఎవరు? దావీదు. వాకింగ్. ఈ వాకింగ్ చేస్తున్నప్పుడు ఏమైంది? కళ్ళు ఎక్కడ పోయింది? పైనుండి స్నానం చేస్తున్నా ఒక స్త్రీ కనబడను. దాని తర్వాత ఏమైంది మీకు తెలుసు కదండి? స్త్రీని పిలిచిండు, ఆమెతో అక్రమ సంబంధం కలిగిండు, బిడ్డను కనిండు. ఆ బిడ్డ చచ్చిపోయింది. హల్లెలూయా. తన భర్తను చంపిండు. అక్కడనే దెబ్బతిన్నది దావీదు జీవితంలో. హల్లెలూయా. చెప్పండి ఆమేన్. ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడ ఉన్నాడు చూడండి. ఎంగెక్కిరపారు. మొదటి వచనం చదవండి. 2 సామ్యూయలు 11 మొదటి వచనం. చూడండి, ఏం కాలమున? నల్ల యారన పోయి వెచ్చుకోమ్మ మా పేరు వసంతాన్ని. వసంతి నల్లకు వసంత కాలమున చూడండి. వసంత కాలమున రాజులు ఎవరు? రాజులు ఎక్కడ పోవాలి? యుద్ధమునకు బయలుదేరు. చెప్పండి అందరు, చెప్పండి హల్లెలూయా. వసంత కాలములో రాజులందరూ యుద్ధానికి బయలుదేరే సమయంలో దావీదు రాజు యుద్ధానికి వెళ్ళక ఎక్కడ ఉంటున్నాడు? చెల్లుగమ్మా, ఎక్కడ ఉంటున్నాడు? పడకలో పడుకుంటున్నాడు. పడకలో పడుకున్న తర్వాత మేడ మీద ఎక్కుతున్నాడు. మేడ మీద ఎక్కి ఏం చూస్తున్నాడు? స్త్రీ నగ్నాన్ని చూస్తున్నాడు. చూసి ఏమైంది? కామానికి గురై గొల్యాతుని జయించాడు, కానీ లోపల ఉన్న కామముని జయించలేకపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. சொல்லுமா நம்ம ரொம்ப பெரிய இதுக்கோ எல்லாத்தையும் அடிச்சிடுவோம். ஆனா உள்ள இருக்கிற காமத்தை அடிக்க முடிய மாட்டேன். உள்ள இருக்கிறத அடி ஃபர்ஸ்ட். உள்ள இருக்கிறத ஜெயி. ஆமென். சொல்லுங்க. தாவீது he ruled the Israel but he could not rule the lust in him. ఏ నిద్ర నుండి లేవాలి? ఓ దావీదు, ఉండాల్సిన చోట్ల ఉండక ఉండకూడని చోట్ల ఉంటున్నావు, నిద్రపోతున్నావు, బాధ్యత లేని వాడుగా ఉన్నావు. irresponsible. Awake from your irresponsibility. చెప్పండి మామే. తెలుగులో ఏమంటారంటే బాధ్యత రహితము. తెలుగులో కూడా రాసుకున్నా నేను. బాధ్యత రహిత్యము అంటే irresponsibility. బాధ్యత లేని గుణం, బాధ్యత లేని అనే నిద్రలో నువ్వు పడిపోయినావు. కనుక ఆ బాధ్యత లేని నిద్ర నుండి నువ్వు మేల్కో అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చర్చిలో ఉండాల్సిన వాడు ఎక్కడ ఉన్నావు?
దేవుని మందిరంలో నాటబడిసిన వాడు ఎక్కడున్నావు? ప్రార్థన చేసే సమయంలో, మందిరంలో ఆరాధన చేసే సమయంలో చెప్పండి ఆమేన్. బాధ్యత లేని వారుగా ప్రవర్తించుకుంటున్నావు. బాధ్యత రహిత్యము, ఇర్రెస్పాన్సిబిలిటీలో నువ్వు నిద్రపోయావు. సైతాన్ని నిన్ను నిద్ర పట్టేశాడు. దాంట్లో నుండి నువ్వు మేలుకో. హల్లెలూయా. బికమ్ డిసిప్లిన్, బికమ్ రెస్పాన్సిబుల్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఏ టైంలో ఏది చేయాలి నేర్చుకోవాలా మనం. ఆదివారం టైంలో దేవుని మందిరంలో కనబడాలా. హల్లెలూయా. చెప్పండి మామే. బైబిల్ చదివే సమయంలో బైబిల్ చదవాలా. ఫాస్టింగ్ ఉండే సమయంలో ఫాస్టింగ్ ఉండాలి. అన్ని విషయంలో రెస్పాన్సిబుల్ ఉంటామండి మనం. చెప్పండి, అన్ని విషయంలో చాలా బాధ్యతగా ఉంటాం. పళ్ళు తోమే విషయంలో బాధ్యత కరెక్ట్గా, స్నానం చేసే విషయంలో బాధ్యత కరెక్ట్గా ఉంటాం, ఇల్లు ఊడ్చే విషయంలో కరెక్ట్గా ఉంటాం కదండి. చెప్పండి మామే. ఎవరైనా ఇంట్లో చచ్చిపోతే వాళ్ళు 3వ రోజు చేసే దాంట్లో బాధ్యత కరెక్ట్గా ఉంటుంది. పెళ్లిలో ఫస్ట్ ఇలా కదా నా పొరుపు அப்படி ఎవరో பருப்பு மாதிரி சொல்லுமாமே. நான் ஆண்டவர் விஷயத்துல, ஆலய விஷயத்துல பொறுப்பு இருக்காது. கூப்பிட்டு தாக்கல வாங்க, கிளீன் பண்ணுங்க, வாங்க 100 days ரிவைவல் பிரேயர் வாங்க. அந்த தாவீது இருக்கிற நீ, மெத்த மேலே ஏறி இருக்கிற நீ, பாவத்துல ஒதுக்குற நீ. சொல்லுங்க மாமே. హల్లెలూయా. ఆదాము అవ్వ ఒకడు అడిగాడు నన్ను, ஒருத்தவங்க சொன்னா, பிரதர் ஆண்டவர் தான் தப்பு பிரதர், எல்லாம் செய்த ஆண்டவர் தான், என்னத்துக்கு பிரதர் அப்படின்னு சொன்னாக்கா, ஏன் பாவம் விட்டார் ஆண்டவர் ஏதன் தோட்டத்தில். நாம இந்த மாதிரி கேள்விங்கெல்லாம் படப்புல வச்சிருந்தா இன்னைக்கு ஆல்பர்ட் ஐன்ஸ்டைன் ஆயிட்டு நீ நம்ம திமாக் பாரு. நான் கூட நினைச்சேன், ஆமா கரெக்ட்ல ஆண்டவர் ஏன் பாவம் நிக்க வைக்கல, உள்ளே ஆப்பிட்டாரு. ஆண்டவர் நல்லா தெரியல. அப்போ ஆண்டவர் என்ன சொல்றாரு, டேய் பைபிள் நல்லா படின்னு சொன்னாரு. என்னக்கு ஆண்டவர்னா, ஜெனிசிஸ் 2:15 ஆண்டவர் ஏதோன் தோட்டத்துல ஆதாமே என்ன வச்சாரு, காவலியா வச்சாரு. சொல்லுங்க அல்லேலூயா சொல்லுங்க. இப்போ என்ன சொல்றீங்க, நம்ம ஆர்டி ஆபீஸ்ல அல்லேலூயா. இப்போ யாராவது திருடனுங்க வந்துட்டாங்கன்னு நினைச்சுக்கோங்க, கேசிஆர் அதுக்கு பாத்தியதவா? பழி கேசிஆர் மேல போடும். கேசிஆர் ஏன் விட்டு நீ திருடங்களை உள்ள கேசிஆர் திட்டுவோமா? யாரு திட்டுவோம்? அங்க இருக்கிற இன்சார்ஜ் ஆர்டி இன்ஸ்பெக்டர் திட்டுவோம். அல்லேலூயா. அவங்க வந்து பாத்துக்குவானா, அச்சமல்கிரி ஆர்டி ஆபீஸ்ல எந்த திருட வந்தா எந்த வந்தாலும் பாத்துக்குவானா? அங்க வச்சு இன்சார்ஜ் கிட்ட கேட்குவாரு. அப்படித்தான் ఆదాముని దేవుడు ఆ ఏదోను తోటకి ఏం పెట్టాడు, కావలిగా. ఈడేం చేశాడు, బాధ్యత సరిగా చేయలే. ఎవరు వెనకాల ఉరికాడు, మా భార్య ఏమో చేసింది. భార్యను చూడొద్దంటే నేను చూడాలి, భార్యను చూసుకోదనంటే నేను చూసుకోవాలి, కానీ ఇల్లుని చూసుకోదనంటే నేను చూసుకోవాలి. ఆమె అన్ని విషయంలో బాధ్యత పరుడుగా ఉండాలి. చెప్పండి ఆమె. నిద్రపోయే విషయంలో బాధ్యత కరెక్ట్ టైం. ఆమె 10 o'clock मिलिट्री वाला अंटर 10 o'clock हम सो जाते भैया, 4 बजे हम उठते भैया, हम वॉकिंग करते भैया. कितना रिस्पॉन्सिबल है भैया. बाइबल पढ़ने का नहीं है, खाना खाने में कितना रिस्पॉन्सिबल है, बाइबल पढ़ने में, फास्टिंग करने में, बोलो चर्च को आने में. ने आमीन. तेरी हिंदी में, हिंदी में क्या बोलते हैं? हिंदी में कुछ भी नहीं आता है. क्या है हिंदी में रिस्पॉन्सिबल है ना? चलो जिम्मेदारी. कहाँ है जिम्मेदारी? हमें सब में जिम्मेदारी. हमें बोलो बर्थडे में जिम्मेदारी. करेक्ट फोन करते थे 12 बजे, हैप्पी बर्थडे टू यू. जिम्मेदारी. 12 बजे केक को लाने के लिए जिम्मेदारी. तब सारा दर्द नहीं गुर्तु. ये क्या बोलते हैं, ज्ञापकम याद नहीं आता. तब इड़पुलों याद नहीं आता, मगर 12 बजे को केक लाने के लिए याद आता. हाँ, हैप्पी बर्थडे. क्या रिस्पॉन्सिबिलिटी, क्या जिम्मेदारी है. एक दिन जीसस तुम्हारे को पूछेगा क्या जिम्मेदार थे. हालेलुया. एक आत्मा को लेकर आए जिंदगी में.
బీ రెస్పాన్సిబుల్. చలో హల్లెలూయా. మళ్ళా చెప్తున్నా వినండి. బాధ్యత పరులుగా ఉంది. ఎవరో చెప్తే బలవంతం చేస్తేనే వచ్చేది కాదు బాధ్యత. నీకు తానే రావాలి. నీకు తానే ఎట్లా వస్తుంది? అన్నం తినాలి. ఎవరైనా చెప్తే తింటావా? చెప్పండి. నీకే వస్తుంది కదా. ఎవరైనా చెప్తే నేను నిద్రపోతావా? నీకే వస్తుంది కదా. ఎవరైనా చెప్తే పనికి పోతావా? నువ్వు పనికి పోతావా? చెప్పు, నువ్వు పోతావా పనికి? ఎవరైనా చెప్తే చెప్పకుండానే పోతావు. కానీ చర్చిలో నన్ను పిలవలే, నాకు చెప్పలే. చెప్పండి మమ్మీ. ఇప్పుడు నీ డైలీ స్కూల్కి పోతావు, టీచర్ చెప్తుందా? రా, మండే ఏందిరా, ట్యూస్డే ఏందిరా, థర్స్డే ఏందిరా, స్కూల్కి ఎందుకు రాలే? రా అంటారా? ఫోన్ చేస్తూనే ఉంటుందా? నీకు తెలియాలి. మండే టు సాటర్డే స్కూల్ ఉన్నది, సాటర్డే హాఫ్ డే ఉన్నది. తెలియాలా నీకు? బాధ్యత పరులుగా మారాలా? చెప్పండి మా. ఎవరు చెప్తలేరు. దేవుడికి స్తోత్రం. నీ బాధ్యత రాహిత్యము నుండి మేలుకో. అవేక్ ఫ్రమ్ యువర్ ఇర్రెస్పాన్సిబిలిటీ. దేవుడికి స్తోత్రం. మూడో నిద్ర. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. అతడు బదిలీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా. చూడండి, ఒక వ్యక్తి ఎవరంటే ఏలియా ప్రవక్త, బలవంతుడు. ప్రార్థన చేస్తే అగ్ని దిగింది. ఆమేన్. 850 అబద్ధ ప్రవక్తలను ఒకే రోజు హతమార్చిన బలవంతుడు, అద్భుతాలు చేసిన వాడు, శూరుడు. ప్రార్థన చేస్తే వర్షం ఆగేది, ప్రార్థన చేస్తే వర్షం వచ్చేది. ఆయన మాట మీద దేవుడు అలా కార్యం చేసే బలవంతుడైన ప్రవక్త ఒక వృక్షం కింద నిద్రపోతున్నాడు. చెప్పండి ఆమె. దేవుడు వచ్చి దూత ద్వారా, లేవు, శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. ఏలియా, నిద్ర నుండి మేలుకో. ఎంతకాలము ఈ వృక్షం కింద పడుకుంటావు? శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన పని, శక్తికి మించిన పరిచర్య ఉన్నది. లేవు. ఆమేన్. కానీ ఎందుకు పడుకున్నాడు తెలుసా మీకు? జీవితంలో చాలా విసిగిపోయాడు. ఇంత పవర్ఫుల్ మిరకల్ చేసి బలవంతుడు 850 అబద్ధ ప్రవక్తలు హతమార్చిన వాడు ఒక ఆడమికి భయపడిపోయాడు. ఎవరికి? నేను అప్పుడప్పుడు అంటాను ఒక మాట. एक इंसान के बर्बादी के पीछे एक औरत है. एक इंसान के बर्बादी के पीछे एक औरत है. एक इंसान के तरक्की के पीछे भी एक औरत है. हमें అంత భయపడని వాడు రాజు ఆహాబ్ దగ్గర పోయి రాజు దగ్గరనే ముందు గుండె ధైర్యం చేసుకుని మాట్లాడిన వాడు. చెప్పండి ఆమె. ఒక ఆడాయమ జెజబెల్కి భయపడిపోయి అయిపోయింది. ఉట్టి ఒకే ఒక దమ్కించింది. నీ రేపటి దినం నీ సావురా నేను చూస్తానని చెప్పింది. అంతనే భయపడి ఉరుకుతుంది. హల్లెలూయా. భయపడిపోయాడు. ఆమె ఒక వృక్షం కింద పడుకున్నాడు. నిరాశ. చెప్పండి, నిరుత్సాహంతో పడుకున్నాడు. ఆమేన్. ఈ ఒక నిద్ర పేరు ఏమిటంటే, ఏ నిద్ర నుండి దేవుడు మేల్కోమంటున్నాడు అంటే నిరాశ, నిరుత్సాహం అనే నిద్ర నుండి మేలుకో. హల్లెలూయా. చెప్పండి ఆమేన్. ఇలా చదువు మా వాయితుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేని నుండి మేల్కోవాలంట? డిస్కరేజ్మెంట్. మన జీవితంలో కొన్ని ధమ్కిలు వస్తుంది, కొన్ని పరిస్థితులు అభ్యంతరంగా ఉంటుంది, కొన్ని విషయాలు మనల్ని బాధ పెడుతుంది, నిరాశ చెందిపోతాము, నిరుత్సాహపడిపోతాము. ఆమె జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతాము, సంఘానికి రాము. హల్లెలూయా. డిస్కరేజ్ అయిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయం, బైబిల్ చదవము, ఉపవాసం ఉండము. వాళ్ళకి రొమ్మ బెజారాయడం. నాకు కొంచెం పేరు పాత எனக்கு ரொம்ப మనసు వేరునా எப்படி కొనక బెజారా. హల్లెలూయా. చెడికిన పడతాడు. பெஜார தூங்கிடுவாங்க. நீ மூஞ்சி கூட பெஜார பண்ணுவாங்க. ஏன்னா போக்கடிச்சுக்கிற மாதிரி, ஏன்னா போயிட்ட மாதிரி. இந்த உலகத்துல எல்லாத்துக்கும் பெரிய சொத்து இயேசுவே. அவரே உங்ககிட்ட இருக்கிறாரு. அல்லேலூயா. பாட்டே பாடுற. சொந்தம் என்று சொல்லிக்கொள்ள உண்மை விட யாரும் இல்லை, சொத்து என்று அள்ளிக்கொள்ள உண்மை விட உண்மை விட்ட யாரும் இல்லைன்னு சொல்லுவேன், பாடுவேன். ஆனா வீட்டை பார்த்தா இந்த பெஜார் மூஞ்சிங்களை ஆண்டவர் ஆசீர்வதிக்க மாட்டார். சொல்லுமாமே, இந்த பெஜார இருக்கிறவங்க முன்ன போக மாட்டாங்க லைஃப்ல. அல்லேலூயா. ஒரு பெஜார எலும்பு, ஆண்டவர் உயிரோட இருக்கிறார்.
யோபு சொல்றார், என் கர்த்தர் உயிரோடு இருக்கிறார், என் மீட்பர் உயிரோடு இருக்கிறார், நான் அறிவேன். I know my redeemer liveth. ఈ నిరాశ ఏమంటారు, నిరుత్సాహము, నిరాశ నిద్రలో నేను పడిపోను, విసిగను, బాధనందును, లేస్తాను. నేను ఈ నిద్ర నుండి మేలుకుంటాను, ముందుకు సాగుతాను, ఆగిపోను, సాగిపోతాను. చెప్పండి మామి. నిరాశ చెందును, నిరుత్సాహము చెందును. ఏలియా నిరాశపడి నిరుత్సాహ చెంది ఇక అయిపోయింది, ప్రభా నన్ను చంపే ప్రభా. ఇప్పుడు చూడండి, ఇదేమైనా న్యాయమా? సావు చంపేస్తాడని ఆయన అన్నది, సావు ఆయన ప్రాణాన్ని కాపాడుకోవడానికే పరిగెత్తుతున్నాడు. లాస్ట్లో వచ్చి ఏమంటున్నాడు, నన్ను చంపేయాడు. నేను లైఫ్లో ఇప్పటి వరకు చూసిన, నా లైఫ్లో ఆమె చెప్పండి మామి, నాకు 15 years మినిస్ట్రీలో ఉన్నా. నేను ఇప్పుడు నా మినిస్ట్రీలో, నా లైఫ్లో ఇప్పటి వరకు నేను చచ్చిపోతా చెప్పేవాడు సావాలి. నేను చూసినాను. చంద్రబాబు அவ எதிர்க்க கதை சொல்வா, எப்பதான் சாவுறியா நீ, பாரு சொல்ற பார்த்துன்னு தாக்குற, உன் எதிர்க்கு எல்லாரும் சாவுறாங்க, ஆனா நீ சாவ மாட்டீங்க. இந்த சாவுறேன்னு சொல்லுவாங்க பாரு, சாவே மாட்டாங்க, எல்லாத்தையும் சாவடிச்சுட்டு போவாங்க, இன்னும் போக கூட மாட்டாங்க. இவங்க கூட அப்படிதான். ఏలియా కూడా చంపు ప్రభు అంటే, నీ బతుకు, నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికే పరిగెత్తుతున్నావు, మళ్ళీ నన్ను చంపంటున్నావు. ఇది న్యాయమా? లేరా? నువ్వు ప్రాణాన్ని కాపాడడానికి పారిపోతున్నావు, చంపమంటున్నావు, నీకు చావే లేదురా అనేసినాడు దేవుడు. ఏలియాకి చావే రాలేదు, తెలుసా మీకు? சொல்லுங்க மாமே, பாருங்க, செத்துருவேன் சாவே இல்லை, அப்படித்தான் ரொம்ப பேர் சாவவும் மாட்டாங்க. నేను చచ్చిపోతా, నా உயிர் எடுத்துக்கிறப்பா, ஏதோ பறிக்கிறப்பா, இதெல்லாம் சொல்றவங்க பாருங்க, இவங்களை சைதான் எப்படி யூஸ் பண்ணுவாங்க, எல்லாத்தையும் சாவடிச்சு. இவங்க சாவ மாட்டாங்க, ஆனா எல்லாத்தையும் டெய்லி சாவடிச்சிருப்பாங்க. இந்த செத்துறப்பா, அறுத்துக்கிறப்பா, மேல விழுதுறப்பா, உரி போட்டுக்கிறப்பா. அல்லாத்திட்ட விளையாடணும், நல்லா சொல்ற கேள்வி, அல்லாட்ட விளையாடணும், சாவுக்கிட்ட விளையாடணும். எங்க மாமா அப்படிதான் போயிட்டாரு, சாவுக்கிட்ட வச்சுக்கினாரு, போயிட்டாரு. మజాక్వానా. హల్లెలూయా. నిరాశ, చాలా మంది నిరాశ పడిపోయి నిస్పృహ కలిగి ఏమైపోతారు, లాస్ట్లో తీర్మానం, నేను చచ్చిపోతా, ఇక బతుకు ఏమిటి, విసిగిపోతారు లైఫ్లో. దేవుడు ఏంటన్నాడు, బాధపడకు, నీకు ఒక మంచి ప్రకాశమైన ఎదుర్కాలం భవిష్యత్తు ఉన్నది. ప్రకాశమైన ఎదుర్కాలం இருக்குதுமா. ஆமென். சோர்ந்து போகாதே. ஹல்லேலூயா. எழும்பு பிரகாசி. ஆமென். எத்தின் கால சோர்ந்து போட்டுதான் இருக்குவே, சோர்ந்து போகாதே, కవలపడాదే, దిగులు చెందకు. ఆమెన్. జడియకు, కలవరపడకు, నిరాశ చెందకు. అతి త్వరలో దేవుడు ఇది முடிவு ஆவாது, இது நான் ஆரம்பம், உன் மகிமைக்கு ஆரம்பం. సోర్ந்து పోகாదే. హల్లెలూయా. దేవుడు ఏమైనా చేయకుంటే, ప్రేరేపణ వినకుంటే సోలిపోతా. మీకు తెలుసా, ఒకటి చెప్పాలి, నేను దేవుడు నా ప్రేయర్ వినకుంటేనే నేను చాలా ఇంకా హ్యాపీ అవుతాను. నేను తెలుసా మీకు, చాలా మంది ప్రేయర్ ఆన్సర్ చేస్తే హ్యాపీ అవుతారు, నేను ప్రేయర్ ఆన్సర్ చేయకుంటే హ్యాపీ అవుతారు. తెలుసా మీకు ఎందుకు? డిస్కరేజ్ కాదు, ఎందుకు తెలుసా? నాకు తెలుసు, దేవుడు ప్రేయర్ ఆన్సర్ చేస్తలేడంటే దాంట్లో ఏమైనా ప్రమాదం ఉన్నది, దాంట్లో ఏమైనా నష్టం ఉన్నది. దేవుడు వద్దంటున్నాడు, దేవుడి చిత్తం కాదు. ఆమేన్. అందుకే నేను చాలా హ్యాపీ అవుతా. ప్రైజ్ ది లార్డ్. చలో ఆమేన్. అండ్ కొన్నిసారి దేవుడు ఇవ్వకుంటే నేను చాలా హ్యాపీ అవుతా, నిరాశ చెందు. ఎందుకంటే దేవుడు ఇది ఇస్తున్నాడంటే దీనికంటే శ్రేష్టమైన దేవుడు ఇవ్వబోతున్నాడు అని అర్థము. తను తాను నేను బలపరుచుకుంటాను, ఎప్పుడు సోలిపోకూడదు. ఆమేన్. 4 నిద్ర. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6 నుండి 12 వచనం మీరు చదివితే, సోమరి, చెప్పండి అందరూ, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. అందరు చెప్పండి, సోమరి. చదవమా, సోమరి. తమిళ సోమరి. ఎంతకాలం నిద్రపోతావు సోమరి? ఎత్తినాలు తూంగిన సోమరి, ఎత్తినాలు కమిలిపోతుంది తూంగిన తాకువ సోమరి, ఎత్తినాలు ఊట్లో కొలిచిన తూంగిన సోమరి. ఎళ్ళుంబు
హల్లెలూయా. ఓ సోమేరి లేవు, కష్టపడు. చెప్పండి ఆమేన్. ఎంతకాలము సోమరితనములో పడుకుంటావు? నీ సోమరితనము నుండి మేలుకు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. யார் யார் 9 மணிக்கு 10 மணிக்கு எழுந்துக்கிறீங்க ஆண்டவர் அவங்கள்ட்ட தான் பேசுறாரு. நீதான் ஒரு சோம்பேறி. ஒரு క్రైస్తవ సూర్యుని எழுப்பணும். ఒక క్రైస్తవుడు సూర్యుడిని లేపాలి. మనము ఎలాంటి క్రైస్తవుడు అంటే సూర్యుడు మనం లేపుతూనే ఉంటాడు, మనము కప్పుకుంటూనే ఉంటాం దుప్పటి. 5 మినిట్స్ చెప్పండి ఆమె. దరిద్రం ఇది. 9 மணி 10 மணிக்கு வீட்டுல காத்தால ஏந்துக்கிறது ஒரு దరిద్రం. ఒక సిస్టర్ వచ్చి చెప్తుంది, బాగా వినండమ్మా బ్రదర్, ఒక కంప్లైంట్ ఉంది బ్రదర్. ఏం సిస్టర్? ఓకే, ఎవరు రెంట్కి ఇస్తలే బ్రదర్ అంట. ఏమంట? అన్ని వింటున్నారు. లాస్ట్ లో క్రిస్టియన్ అంటే వద్దు అంటున్నారు. ఎందుకు బ్రదర్? అర్థమైతే ప్రేయర్ చేయండి, దేవుడు ఆమె మాకు మంచి ఇల్లు ఇవ్వాలా. నేను చెప్తున్నా మీకు, బాగా వినండి, ఏమనుకోకండి. దేవుడు నీకు ఇంకా సొంత ఇల్లు ఇస్తున్నాడు అంటే ఉన్న ఇల్లు బాగా చూసుకుంటలేను. ఉన్న ఇల్లు బాగా క్లీన్గా చెయ్యి. அது 2 வீடு இருந்தா கூட நல்லா ஒழுங்கா வெயி, கிளீனா வெயி. அந்த பார்த்து ஆண்டவர் உங்களுக்கு பெரிய வீடு தருவாரு. சீக்ரெட் சொல்ற எடுத்துக்க உங்க கர்த்தர் ஸ்தோத்திரம். வீடு டஸ்ட் அடி. நம்மளுக்கு என்னதுக்கு அவன் அடிச்சுக்கிட்டோம், நம்மளுக்கு என்னதுக்கு அவன் சொல்லாம அடிச்சுக்கிட்டோம், நம்மளுக்கு என்ன கொல்லம் அவன் போட்டுக்கிட்டோம். கட்டர்ல தண்ணி வந்து தாக்கோ ஓனருக்கு ஃபோன் பண்ணிப்போம், கட்டர்ல தண்ணி வந்துக்குது, நீ இருக்கு நீ பண்ணு. அல்ல சொல்லுங்க, அல்ல ஓனர் மேல போடுது ஆவாது. ఆమేన్. లేదా సిస్టర్, దేవునికి స్తోత్రం. అది మేము తెలియకపోయి అడిగినాం. ఏం బ్రదర్ తెలియక అడుగుతున్నాము, మీరు ఎందుకు క్రిస్టియన్స్కి ఇల్లు ఇస్తలేడంటే వాళ్ళు ఏమన్నారంటే యథార్థంగా అన్నారు, పాస్టర్ అంటే క్రైస్తవులు అంటే క్రీస్తు అంటే మాకు చాలా అభిమానం. ఆమేన్. కానీ మేము ఈ ఇస్తలేం కారణం ఏంటంటే మా సాంప్రదాయం ప్రకారం, మా దీని ప్రకారము శుభ్రంగా పొద్దున ఒక స్త్రీ 5 గంటలు వేసి స్నానం చేసి ప్రార్థన చేసుకొని ఇల్లు ఊడ్చి సింక్లో ఉన్న సామాన్ని క్లీన్ చేసి 6 గంటల లోపు 7 గంటల లోపు అన్ని ఇల్లు అన్ని క్లీన్ చేసి సర్దుకొని ఉండే సాంప్రదాయం మా సాంప్రదాయము. కానీ ఏమో సాంప్రదాయం తెలుస్తలేదు. 10 గంటలు కూడా బ్రష్ తీసుకొని అంటది పాస్టర్ గారు. 10 గంటలకి పాస్టర్ గారు. ఈ ప్రవర్తన మాకు నచ్చదు. క్రమం ఉండదు, క్రమశిక్ష ఉండదు. சொல்லுங்க ஆமென். துணி ஒரு பக்கக்கோ, சாமான் ஒரு பக்கக்கோ, இல்லையா சார் தற்காணி ஒரு பக்கக்கோ, இந்த துறையில் துட்டி ஒரு பக்கக்கோ. சொல்லுங்க மாமே, சோமேரி. சொல்லுங்க மாமே. அவங்க கம்பெனி அவங்க தான் மச்சிக்க மாட்டாங்கம்மா, அப்படியே விட்டு போயிடுவாங்க. சொல்லுங்க மாமே. அல்ல சொல்லுங்கம்மா, யாரும் சொல்ல மாட்டேங்க. அவங்க இஸ்திரி వేసుకోరండి, ఇస్త్రీ వేసుకోరు. யாருன்னா போட்டா நல்லா இருக்கும். சாப்பாடு சாப்பிட்டு காரம் அடிச்சுக்கோ, காரம் இவ போய் தண்ணி குடிக்க மாட்டா. யாருன்னா வந்தா நடக்குமே தண்ணி இல்லையா ரொம்ப பேர் அப்படி இல்லையா? சொல்லுங்க, யார் இல்லையா? அல்லேலூயா சொல்லுங்க ஆமென். இவங்க போய் வாங்கி வர மாட்டாங்க, வாங்கி போறவங்களை சொல்லுவாங்க, கொஞ்சம் அப்படிதான் எங்களுக்குள்ள வாங்கி வந்துரு కొట్టురే దొట్టి. సోమేరి. ఒక చిన్న కథ చెప్తా మీకు సోమేరితనం నుంచి. ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆయన కాసుకొని ఉన్నాడు ఎవరైనా వచ్చి ఇస్తారని. ఇస్తే ఎవరు ఇస్తే బెజారైపోయింది, చాలా బాధపడింది, ఏం ప్రభు అని. అయితే ఈయన ఏం చేసినట్టు లేదు పోయి ఆ తోట కనబడుతుంది, ఆ తోటలో ఏం చేస్తా అంటే ఏదైనా మామిడి పండు తెంపి తినేస్తాడు. హల్లెలూయా చెప్పండి మామీ. హల్లెలూయా. వెళ్తున్నాడు, వెళ్ళి ఇప్పుడు తోట ఎక్కాలి కదా, చెట్టు ఎక్కాలి కదా, చెట్టు ఎక్కి తెంపాలి కదా, తెంపుతున్నాడు. ఎవరైనా వస్తే ఎక్కిస్తామని. లాస్ట్లో తోటమాలి వచ్చి ఎలుగొట్టేసింది. వెళ్ళంటే ఈయన ఉడికిపోయి అడవిలో వెళ్ళిపోతే ఒక నక్క 4 కాళ్ళు ఉంటుంది కదా, 2 కాళ్ళే ఉన్నది. ఇట్లా ఎలా சொல்லுவாங்க సరే కుంటుకొని వస్తుంది. అయితే ఒక సింహం వస్తుంది, అందరూ పారిపోతుండ్రు అడవిలో. అయ్యో ఈ నక్కకి ఏం గతి, ఇది ఎట్లా తింటది, ఏం కథ అని బాధపడింది ఈయన. అప్పుడు సింహం వచ్చింది, నోట్లో పెద్ద మాంసపు ముద్ద. సింహం వచ్చి అందరు వెళ్ళిపోయిండ్రు. ఈయన ఏం కనుక్కున్నాడు, అయిపోయింది నక్క.
కథం అయిపోయింది నక్క అంటే ఆ సింహం ఏం చేసిందంటే నక్కకు ఆ మాంసం ముద్ద వేసి వెళ్ళిపోయింది. అయితే ఆయన ఏమన్నాడు, దేవుడికి స్తోత్రం, ఆ నక్కకి దేవుడు ఎట్లా సాయం చేసింది చూడు, సింహంని పంపించి నాకు కూడా దేవుడు ఏదైనా చేస్తాడని కూర్చునే కూర్చునే ఉంటే ఎవరు రాలే. మళ్ళీ ఈయన పడిపోతే ఒక ఆయన చూసి ఏమైంది సార్ అంటే దేవుడు వచ్చి ఇస్తాడంటే రాలంటే కూర్చోపెట్టి పెద్ద ఆయన పన్నీ ఇచ్చి టీ ఇచ్చి ఇది వేసి అమ్మ దేవుడికి స్తోత్రం లే అయ్యా. నేనేమంటున్నానంటే ఆ నక్క చూడు, ఆ నక్కకి దేవుడు సింహం ద్వారా మాంసం ముద్ద ఇచ్చిండు, నాకెందుకు దేవుడు ఇయ్యలే అంటే అప్పుడు ఆ పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా, నువ్వు ఆ కథను తప్పుగా అర్థం చేసుకున్నావు, నిన్ను నువ్వు నక్కగా పోల్చుకున్నావు నువ్వు, కానీ దేవుడు నిన్ను నక్కగా చూస్తలే సింహంగా చూస్తున్నాడు. నువ్వు పోయే వరకైనా ఈ మాంసం ముద్ద. హల్లెలూయా. யாருன்னா வருவாங்க காத்துன்னு காதீங்க சோம்பேறி. நீ போய் హెల్ప్ பண்ணு. హల్లెలూయా. నీ వేళ పని నువ్వు పని చేయి. ఎంతకాలం సోంబేరిగా ఉంటావు? ఆమేన్ చెప్పండి ఆమేన్. కొంతమంది చూడండి తల్లిదండ్రులు బాగా మస్తుగా చెప్పేస్తారు, పాస్టర్ ప్రేయర్ చేయండి, ప్రేయర్ பண்ணுங்க என் பசங்களுக்கு, நீ என்ன பண்ற பின்ன நல்ல பக்கோடா பறக்கி துணிங்கிற నీ జోబ పని నువ్వు ప్రార్థన చేయి నీ పిల్లలకు. ఎవరికో ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి వాళ్ళు ప్రేయర్ చేస్తారు, సోమరిపోతులుగా కాకో. హల్లెలూయా చెప్పండి మా ఒక హల్లెలూయా చెప్పండి. చాలా మంది చూడండి జనవరి నుండి అందరు చెప్పండి, ஜனவரியிலிருந்து ஜூன் 11th வரைக்கும் சொல்லுங்க. ஜூன் சொல்லுங்க. ஜூன் 12th என்னது? 12th என்னது? 11th தான் என்ன வரும் அவங்களுக்கு. என் மகனுக்கு சுவாக்கணும், அட்மிஷன் கட்டணும். டிசம்பர்ல என்ன பண்ணிக்கிறியா? துணிங்கிறியா? பிரியாணிய கஞ்சி சாப்பாடு 220 ரூபாய் பிரியாணி நிக்கவே ஜமா பண்ணு. அப்போ ஜூன் வந்துச்சுன்னா எதற்கும் கை நீட்ட முடியாது. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సోంబేరితనం అనే నిద్ర నుండి లేవు, మేలుకు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా சொல்லுங்க மாமே. ரொம்ப பேர் வீட்டுல சாப்பாடு கூட ஆக மாட்டாங்க, அவ்வளவு பிஸி ஆயிட்டாங்க. தெரியுமா உங்களுக்கு? குயின் எலிசபெத் என்னது சாப்பாடு கொண்டாங்க, ஸ்விக்கி ஜொமேட்டோ. மா உன் கையில துண்ணம் இருக்குதுமா, என் கைக்கு எல்லாம் இல்ல. ஸ்விக்கி ஜொமேட்டோ என்ன வேணும் சொல்லு. அத ப்ராப்ளம் அந்த சரீரத்துல. பொண்டாட்டி மாணவர்களை, உங்க கணவர்களுக்கு உங்க வீட்டுக்கு நல்ல சாப்பாடு சாக்கி வைங்க, எந்த ஹோட்டல் கிட்ட போக மாட்டாங்க. நீ ஆக்க மாட்டற, அத ஹோட்டலுக்கு சுத்திக்கிறாங்க. மாமே ஓட்டு சாப்பாடு நல்லது. ஹல்லேலூயா சொல்லுங்க மாமே. இன்னைக்கு எல்லாம் ஈஸி, டிங் 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 வாஷிங் மிஷின் அதுதான் பண்ணிடுது, எல்லாம் பண்ணிடுது. எங்க ஆயா டைம்ல எங்க ஆயா தான் பட்டு அத்தை 87 வயசு போச்சுச்சு. சொல்லுங்க மாமே. நான் கூட பாருது கிறிஸ்மஸ் வந்துச்சுன்னா என்ன ஜோரா கோத்திரமா எங்க குடும்பம்லாம். எங்க இருக்குது இப்ப கல்கலா, எங்க இருக்குது ரோசாச்சு, எங்க இருக்குது அதிர்ஷ்டம் இல்லாத ஆயிடுச்சு. சொல்லுவாங்க பந்தாக்கா எங்க முடியும். ஹல்லேலூயா. அது எங்கன்னா கொஞ்சம் பேர் பல்லிய மாசம் மூட்டுக்கு போனா தான் அந்த கேக்கு ரோசாச்சு அவங்க கஷ்டப்படுவாங்கம்மா. அது சும்மா ஆகாது, ராத்திரி எல்லாம் கஷ்டப்படுவாங்க. எங்க தாத்தா எங்க ஆயா அப்படி பண்ணி இங்கே எப்பா இப்போ இல்லை ஸ்விக்கி கல்கலா வேணுமா, ஸ்விக்கி ஜொமேட்டோ. நாளைக்கு தினம் டீ கேட்டா டீ கூட ஸ்விக்கில கூப்பிடுற மாதிரி தெரியுது. இல்ல சங்கர் கூப்பிடுங்க சொல்லுவோம். சங்கர் நம்பர் எடுத்துக்கோங்க. சங்கர் அதான் டீ கார்டு செத்தானா பார்த்தேன் கன்றாவை கொடுத்து சாவஸ்டி. ஒரு அலையில சொல்லுங்க மாமே. సోమరితనం నుండి మేలుకో. సోమరితనం అనేది నుండి లాస్ట్ చెప్పి నేను ముగిస్తా. యోహాను జోనా 1వ అధ్యాయం 5వ వచనం. జోనా ఏం చేస్తున్నాడంటే కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి వాడు చులకన చేయుటకై అందులోని సరుకులను
துஃபான் வந்துச்சுமா கப்பல்ல అల్లా కడులు కూడా జోవ పண்றாங்க ఆండవరే ఎంగలో సేదర్మా నేను ఏం చేస్తున్నాడు తెలుసా గాఢ నిద్రపోయి இங்க உலகத்துல எல்லாம் கொரோனா வைரஸ்ல செத்துக்குவாங்க இவங்க நல்லா அவசாவம் எனக்கேனா దేవుడు అన్నాడు జోనా నినివేకి వెళ్ళి నా సువార్తను ప్రకటించు 120 లక్షల మంది 1,20,000 మంది అక్కడ ఉన్నారు వాళ్ళందరూ మారుమనసు పొంది రక్షింపబడాలి ఎందుకంటే నా తీర్పు రాబోతుంది నువ్వు వాళ్ళ మధ్యకర్తగా వెళ్ళి సువార్త ప్రకటించి వాళ్ళని మారుమనసులు నడిపి అంటే అక్కడ వెళ్ళక ఎక్కడ వెళ్తున్నాడు నినివేకి వెళ్ళకుండా తర్షీష్కి వెళ్తున్నాడు ఓడలో అక్కడ ఒక పెద్ద తుఫాను వచ్చితే ప్రజలందరూ చచ్చిపోతున్న పరిస్థితి వస్తే ఈడ పోయి ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు ఈ నిద్ర పేరే అవిధేయత నిద్ర ఏం నిద్రమా ద స్లీప్ ఆఫ్ డిసొబీడియన్స్ అవిధేయత ఎంత కాలము నువ్వు దేవుడికి లోబడవు ఎంత కాలము దేవుడి చిత్తానికి లోబడవు ఎంత కాలము దేవుడి చిత్తానికి సమర్పించవు లోబడుట విధేయత ఎంత వరకు అవిధేయతలో నిద్రపోతుంటావు மேல்கோ అంటున్నాడు దేవునికి స్తోత్రం இப்போ வரைக்கும் ஆண்டவர் பேச்சு கேட்கல இனிலிருந்து கேளுங்கன்னு சொல்றாரு எழும்பும் அந்த தூக்கத்துல இருந்து அந்த கீழ்ப்படியாத தூக்கத்துல இருந்து எழும்புங்க ஆண்டவர் சொல்றாரு எழும்புங்க எவ்வளவு நாள் கேட்காத வாழ்வீங்க இனிலிருந்து கேளுங்கன்னு சொல்றாரு கடவுள் வார்த்தைக்கு முக்கியத்துவம் கொடுங்க ஆமென் சொல்லுங்க ஆமென் అవిధేయత దేవుడి చిత్తము చేయండి ఆయన ఇష్టంగా ఎంతకాలం నీ ఇష్టంగా బతుకుతావు ఎప్పటి వరకు దేవుడి చిత్తాన్ని నిరాకరిస్తావు ఎప్పటి వరకు దేవుడి చిత్తానికి అవిధేయత చూపిస్తావు ఆయన మాటలకు అవిధేయత చూపిస్తావు యోనాలాగా లేకపోతే చేప కడుపులో పడిపోతావు దేవునికి స్తోత్రం ఆమేన్ నీ పరిస్థితి ఘోరంగా అయిపోతుంది ఆమేన్ చెప్పండి ఆమేన్ దేవుడి చిత్తము చేస్తే నీకు ప్రమాదం వస్తుంది కానీ ఆ ప్రమాదం నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు దేవుడి చిత్తాన్ని నిరాకరించి నువ్వు ఇష్టంగా బ్రతుకుతే అక్కడ ప్రమాదం వస్తుంది ఆ ప్రమాదంలో దేవుడు నిన్ను కాపాడడు బుద్ధి నేర్పిస్తాడు నీకు చెప్పండి ఆమేన్ సేఫెస్ట్ ప్లేస్ ఈజ్ టు బి ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ ఒక సురక్షితమైన చోటు ఉన్నదంటే అది దేవుని చిత్తం దేవుడి చిత్తములో ఉండు దేవుడి చిత్తానికి విధేయత చూపించు దేవుడి మాటకు విధేయత చూపించు నువ్వు భద్రంగా సురక్షితంగా క్షేమకరంగా ఉంటావు వస్తుంది అన్ని వస్తుంది వాటన్నిటి నుండి నేను తప్పిస్తాడు దేవుడు కాపాడుతాడు దేవుడు ఆయన భయపడ్డాడు నినివే ప్రాంతంలో ఎవరైనా సువార్తకు చెప్తే చర్మమును తీసేస్తారు చర్మమును తీసి ఆ చర్మము తీసివేసి ఆ వృక్షములు వేలాడినేస్తారు ప్రవక్తలను భయపడిపోయాడు ఆ నొప్పి అమ్మ వద్దని అదే నొప్పిని దేవుడు చేప కడుపులో అనుభవింపచేశాడు ఆమేన్ ఒకవేళ ఆయన దేవుడి చిత్తానికి విధేయత చూపించుంటే దేవుడు కాపాడే ఉండేవాడు తప్పించి ఉండేవాడు చూడండి వాళ్ళందరూ మారుమనసు పొందారా లేరా దేవుడు కార్యాలు చూసిట్టు దేవుని బిడ్డలారా నువ్వు దేనికి విధేయత చూపిస్తావో దేవుడు మాటకు దేవుడికి విధేయత చూపించాలి యోనాలాగా ఒకవేళ అవిధేయతలు నువ్వు నిద్రించుచున్నావేమో ఆ నిద్ర నుండి మేలుకు అంటున్నాడు దేవుడు చెప్పండి ఆమేన్ డోంట్ బి డిసోబీడియంట్ అరైజ్ అండ్ అవేక్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద స్లీప్ ఆఫ్ డిసోబీడియన్స్ ఎన్ని నిద్రలు చెప్పానమ్మా చెప్పండి సింసోన్ వలె కామం అనే నిద్ర నుండి మేలుకో దావీదు వలె బాధ్యత రాహిత్యం అనే ఇర్రెస్పాన్సిబిలిటీ అనే నిద్ర నుండి మేలుకో మూడవది నిరాశ నిరుత్సాహం అనే నిద్ర నుండి మేలుకో నాలుగోది సోమరితనం అనే నిద్ర నుండి మేలుకో ఐదోది యోనాలాగా ఆమేన్ చెప్పండి మా అవిధేయత అనే నిద్ర నుండి మేల్కో క్రీస్తు ప్రకాశించబోతున్నాడు నీ రక్షణ సమీపమై ఉన్నది ఆయన రాకడ సమీపమై ఉన్నది మేల్కోవాలి చెప్పండి ఆమేన్ ఎంతమంది మేల్కుంటారు అవును పాస్టర్ నేను మేల్కుంటాను ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఉన్నది నేను మేల్కోని సిద్ధపడుతున్నాను అన్నవారు మాత్రమే ఉన్న చోట్ల మోకరించండి దేవునికి స్తోత్రం మోకరించని పరిస్థితిలో నిలబడండి ఇక్కడ ఉన్నవారు నిలబడకండి వెనుకలు ఉన్నవారు ఒకవేళ మోకరించని పరిస్థితి ఉంటే దేవుడు నీతో మాట్లాడి ఉంటే నువ్వు ఉన్న చోటున నిలబడవు ఇక్కడ ఉన్నవారు మోకరించండి ఇప్పుడు దైవజనుల మనలో 2 నిమిషాలు ప్రార్థనలు నడిపించి ప్రార్థనతో ఈ వాక్యము మన జీవితంలో మనము ఉపయోగిస్తున్నప్పుడు ఆ వాక్యం ఒక మర్మం ఆ వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందినట్లు మేల్కొని నిద్ర నుండి మేల్కున్న వారుగా
జయించిన వారుగా ప్రభు సన్నిధిలో నిలబడతాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీకే స్తోత్రం యేసయ్యా. విన్న వాక్యం మనతోనే దేవుడు మాట్లాడాలి కనుక ఈ వాక్యం నూరంతలుగా ఫలింపచేయాలంటే మనం ఈరోజు ఒక తీర్మానంతో, నిద్ర మనకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే కొన్ని భక్తుల ద్వారా మనకు నేర్పించిన గుణపాఠం మన జీవితంలో అలా మనం ఉండకుండా దేవుడు మనను మేలుకోమని చెప్పినట్లు మనం దేవుడి కొరకు మేలుకొని ఆయన సన్నిధిలో ఒకవేళ మనము దావీదు వలె కానీ, సింసోను వలె కానీ, ఏలియా వలె కానీ, యోనా వలె కానీ మన జీవితంలో ఇట్టి కార్యాలు మనలో ఉంటే గాఢ నిద్ర సమ్టైమ్స్ అది మన ప్రమాదానికి గురి అవుతుంది. కనుక ఈరోజు సింసోన్ ఒక నిద్ర తన జీవితంలో తన ఒక భవిష్యత్తుకి ఎంతో విధమైన ఘోరాన్ని, తన జీవితంలో ఇచ్చకు ఆయన చోటిచ్చి ఆయన జీవితంలో దర్శనాన్ని కోల్పోయిన బ్రతుకు ఈరోజు మన జీవితంలో ఒకవేళ స్లీప్ ఆఫ్ లస్ట్ అనే మనలో ఉంటే ఈరోజు మన జీవితంలో అది విడిచిపెట్టి దేవుడి సన్నిధిలో, ప్రభువా నేను అలాంటి పాత్రగా నేను ఉండకుండా మా జీవితంలో తండ్రి ప్రతి ఒక్కటి ఎదిరించే విధంగా మా జీవితం ఉండాలి. కనుక ప్రభా శరీర ఇచ్చను మేము ఎదురించాలి తండ్రి. దాన్ని ఏమాత్రం ప్రభా దాని అనుసరణ మేము బానిస కాకుండా దేవానికి స్తోత్రం ప్రభా. ఈరోజు ఎందరైతే ఆ మాటను వాళ్ళు ఒప్పుకుంటారో తండ్రి వాళ్ళు మార్పు దయచేయండి తండ్రి. ఎంతమంది ఈ లోకంలో శరీర ఇచ్చలకు, నేత్రాశలకు, జీవిత డబ్బుని కార్యంలో ప్రభా బానిసైపోతున్నారో తండ్రి. సింసోను వల్ల జీవితం ప్రభా ఇచ్చలకు గురి అయిపోయి ఉంటే తండ్రి ఆ స్లీప్ ఆఫ్ లస్ట్ నుంచి మేలు కొలుపు ప్రతి ఒక్కరిలో కలిగింపచేయము తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. రెండవదిగా తండ్రి దావీదులో ప్రభా అవును తండ్రి తనకు ఇచ్చిన బాధ్యతని తండ్రి ఆయన తృణీకరించి ఆయన ఇర్రెస్పాన్సిబుల్గా తండ్రి ఆయన జీవితంలో ఎటువంటి ప్రమాదం ఆయన జీవితంలో గురి అయిందో ఈరోజు ఎవరైనా ప్రభా ఇటు ఇర్రెస్పాన్సిబిలిటీ వాళ్ళలో ఉంటే మేలు కొలుపు దయచండి. బాధ్యత పరులుగా కుటుంబ బాధ్యత, సంఘ బాధ్యత, సేవా బాధ్యత, పరిచయ బాధ్యత, కుటుంబ బాధ్యత కలిగి ప్రతి ఒక్కరు ఉద్యోగులు కానీ ప్రతి చోట్ల బాధ్యత పరులుగా ఉండడానికి సహాయం చేయము తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. దేవానికి వందనాలు యేసయ్యా. దేవానికి వందనాలు తండ్రి. మూడోదిగా తండ్రి సోంబేరితనం అనే ప్రభా ఆ ఒక స్లీప్ ప్రభా లేసిన స్లీప్ లో ఎంతమంది అయితే ప్రభా గురి అయిపోయినారు తండ్రి. ఈ లోకంలో పట్టి పీడిస్తుంది లేజినెస్ ప్రభా బికాస్ ఆఫ్ ద స్పిరిట్ లార్డ్. ప్రభా ఈ యొక్క నిద్ర వల్ల ఎంతో మంది తండ్రి సోంబేరితనముతో వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకొని వాళ్ళ బాధ్యతలు కానీ ప్రభా దూరం అయిపోయి తండ్రి ఎన్నో విధమైన అనారోగ్య పాలైపోయి ఎంతో మంది జీవితాలు ప్రభా పాడైపోతుంది తండ్రి. ఇలాంటి లేజీ స్పిరిట్ నుంచి విడుదల వచ్చును గాక ప్రభా. ప్రతి ఒక్కరు మేలు కొలుపు దయచండి ప్రభా. ఆ ఒక సోమరి వాడు తండ్రి తన పొలంలో సోమరితనముతో అవును తండ్రి శత్రువులతో